దేవుడి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్న అంశము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో చివరి వచనం. నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అనేటువంటి మాటని మనం ధ్యానం చేద్దాం. మస్తకి వృక్షం అనేటువంటి పేరుని మనకు పెడుతున్నారు దేవుడు. నీతి అనేటువంటి మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని నేను వారికి పేరు పెడుతున్నాను అంటున్నారు దేవుడు. అంటే మస్తకి వృక్షము అంటే దాన్ని ఇంగ్లీష్లో ఓక్ ట్రీ అంటారు. ఓఏకే ఓక్ ట్రీ అంటారు. ఆ ఓక్ ట్రీ అంటే ఏంటంటే అమెరికన్ నేషనల్ ట్రీ. అది ఇప్పుడు మనకి నేషనల్ యానిమల్ ఉంటుంది ఒకటి, అలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఏదైతే సింబల్ ఉంటుందో అలాగా అమెరికన్ నేషనల్ ట్రీ అన్నమాట. అది ఓక్ ట్రీ అంటారు దాన్ని. దీంట్లోనే మస్తకి వృక్షము అంటారు, సింధూర వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ ఓక్ ట్రీస్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. వందల కొద్ది రకాలు ఉంటాయి. ఇప్పుడు చాలా రకాలు అంతరించిపోయాయి అంట. కొన్ని రకాలు మాత్రమే ఉన్నాయి. చాలా రకాలు ముందు ఉండేవంట. సిల్వర్ ఓక్ అని, ఈ ఓక్ అని మనం చూస్తాం. ఫర్నిచర్ షాప్స్కి ఓక్ ఫర్నిచర్ షాప్ అని ఉంటుంది, చూసారా మీరు? ఇక్కడ కాంప్లెక్స్ దగ్గరే ఉంది మనకి. అంటే ఏంటి అంటే ఓక్ ట్రీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అన్నమాట. అందుకని ఆ పేరు పెట్టు, సిల్వర్ ఓక్ అని పెట్టుకుంటారు పేరు. ఫర్నిచర్ షాప్కి అలాంటి పేరు పెట్టారు ఇక్కడ. అలాంటి చెట్లని నేను మీకు పేరు పెట్టుకుంటున్నాను. నీతి అనే మస్తకి వృక్షములని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మీకు ఆ పేర్లు నేను పెట్టుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఎందుకని ఆ పేరు పెట్టారు మనకి? ఆ ఓక్ ట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆ ఓక్ ట్రీ అనేది ఎదుగుతూనే ఉంటుందంట. దాని యొక్క లక్షణం ఏంటంటే ఇంత ఎదిగి ఆగిపోవడం. మన కొబ్బరి చెట్టు అంత ఎదిగి ఆగిపోవడం, లేకపోతే మన మామిడి చెట్టు అంత ఎదిగి ఆగిపోవడం దాని లక్షణం కాదు. మామిడి చెట్టు ఒక 20 సంవత్సరాల క్రితం మామిడి చెట్టు అయినా కూడా దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా ఎదగడానికి. కొబ్బరి చెట్టు కూడా అంతే. ఒక 20 సంవత్సరాలు మా చిన్నప్పుడు వేసిన కొబ్బరి చెట్లు అప్పుడు ఎంత ఎదుగున్నాయో ఇప్పటికీ అంతే ఉన్నాయి, కానీ ఇంకా అంతకుమించి అవి ఎదగలేదు. దానికి అంతే లిమిట్ పెట్టారు. అంతే ఎదిగిన తర్వాత అది ఫలిస్తూ ఉంటుంది అనమాట, కాయలు కాస్తూ ఉంటుంది. ఇంకా అలా కాయడమే దాని పని. కానీ ఓక్ ట్రీకి ఎందుకు మనల్ని మస్తకి వృక్షం అని దేవుడు పిలిచాడంటే, అది ఎదుగుతూనే 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 ఉంటుంది. ఎంత ఎదుగుతుంది మరి? అది ఎన్ని సంవత్సరాలు ఎదుగుతుందో తెలుసా మీకు? 300 సంవత్సరాలు ఎదుగుతుందంట. అంటే ఇంచుమించు చాలా జీవిత కాలము కంటే అధికమైనటువంటి కాలం కదా. 300 సంవత్సరాలు ఎదుగుతూనే ఉంటుందంట ఆ చెట్టు. ఇంచుమించు ఒక్కొక్క చెట్టు మనం చూస్తే 100 అడుగులు. 100 అడుగులు చెట్టుగా అది తయారవుతుంది. 40 అడుగుల వెడల్పు ఉంటుందంట అది. అంత వెడల్పు, అంత ఎత్తు చెట్టుని మనం ఊహించుకోలేము. ఎందుకంటే మనం అసలు ఎప్పుడూ చూడలేదు కాబట్టి, అంత పెద్ద చెట్టుని మనం ఎప్పుడూ చూడలేదు కాబట్టి మనం ఊహించుకోలేం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఆ విధంగా ఎదగాలని నేను కోరుకున్నాను. హల్లెలూయా. మరి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎలా ఉంది? అలాగే ఉందా? మారొచ్చిన కొత్తల్లో, రక్షించబడి వచ్చిన కొత్తల్లో, మారు మనస్సు పొందుకున్న కొత్తల్లో, పరిశుద్ధాత్మ పొందుకున్న కొత్తల్లో ఎదగడం అంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎదుగో ఆ సిస్టర్ అలా పొందుకున్నారు, ఈ సిస్టర్ ఇలా ఎదిగారు, ఈ సిస్టర్ వాక్యంలో ఇంత ఫలిస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మలు అలా తేలియాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఇలాంటి గొప్ప విడుదలలు జరిగాయి, ఇంత గొప్ప విజయములు జరిగాయి, వాళ్ళు ఎంత బాగా ఎదిగారు, వచ్చి చాలా తక్కువ కాలమైనా ఎలా నేర్చేసుకుంది ఈ రమ ఈ పరలోక ప్రార్థన, ఇవన్నీ ఎలా ఎదుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒకరిని చూసినప్పుడు చూసేవాళ్ళకైతే తెలుస్తుంది. మాకేం పట్టదో, మేము వచ్చామా వెళ్ళామా అనుకునే వాళ్ళకి ఏమీ కనబడదు, ఏం కనబడదు వాళ్ళకి. ఎవరైనా ఇంకొకరిని చూస్తూ ఉంటే, అబ్బాయి ఈ చెట్టు ఎంత బాగా ఎదుగుతుంది కదా, నాకంటే వెనకాల నాటబడింది ఈ తోటలో ఈ చెట్టు, ఎలా ఫ్లరిష్ అవుతుంది, ఎలా ఎదుగుతుంది, ఎలా పొందుకుంటుంది దాన్ని అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే. అలా ఎదగడం అంటే అది. దేంట్లో ఎదగాలని చెప్తున్నాడు ఆయన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. మరలా చదువుతున్నాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. అన్ని విషయాలలో ఎదగాలండి. అన్ని విషయాలు అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్టు ఆత్మీయ సబ్జెక్ట్. దేవుని యొక్క వాక్యము చదువుటలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, అవునా, మనము విశ్వాసములో, వీటన్నిటిలో కూడా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారు. మొదటగా విశ్వాసంలో ఎదగాలి, వాక్యము ధ్యానించుటలో ఎదగాలి, ప్రార్థించుటలో ఎదగాలి,
ఉపవసించుటలో కూడా మనము అవునా ఎదుగుతున్నాం కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ఆత్మ ఎలా ఉంటుందంటే చాలా ఫలభరితంగా ఉంటుంది. ఆ ఫలం వేరేగా ఉంటుంది, ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ సంచారము వేరేగా. మనం అందరం అది టేస్ట్ చేశాం కాబట్టి మనకు చాలా బాగా తెలుసు. ఇన్ని విషయాలలో మనం ఎదుగుతూ ఉంటాం. ఎప్పటి వరకు ఎదగాలయ్యా అంటే ఎప్పటి వరకు 300 సంవత్సరాలు ఎదగాలి. అంటే మనం భూమి మీద ఉన్నంత కాలము, మస్తక వృక్షాన్ని ఎందుకు పోల్చాడు? భూమి మీద ఉన్నంత కాలము ఎదగాలి మీరని చెప్పడానికి. 300 సంవత్సరాలు అంటే అది నరుని ఆయుష్కాలపు యొక్క విలువ కాదు ఈ దినాలలో. 120 ఇయర్స్ మ్యాక్సిమం. అంతవరకు మనము ఉంటే అంటే 70 సంవత్సరాలని ఇక్కడ బైబిల్ లిమిట్ చేసింది, కానీ మామూలుగా చూస్తే 120 ఇయర్సే. మోషే రాసేటప్పుడు అలా రాశాడు ఆయన. 120 ఇయర్స్ వరకు ఎదగాలి, అప్పటి వరకు ఎదుగుతూనే ఉండాలి మీరు. అలా ఎదుగుతూనే ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క మస్తకి వృక్షంతో మనల్ని పోల్చారు. 40 సంవత్సరాల తర్వాత, అది నాటిన తర్వాత, మస్తకి వృక్షం పుట్టిన తర్వాత 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాయలు కాయడం మొదలు పెడుతుంది. అది 40 సంవత్సరాలు దాని యొక్క మెచ్యూరిటీ టైం అన్నమాట. అప్పుడు 40 సంవత్సరాలు వచ్చాక అది కాయలు కాయడం మొదలు పెడుతుంది. దాన్ని ఏక్రాన్ ఫ్రూట్స్ అంటారు, దాన్ని ACRON దాని పేరు. ఆ ఫ్రూట్స్ కాయడం మొదలు పెడుతుంది. అవి మనుషులు తినే ఫ్రూట్స్ కాదు, వందలు వేల ఆకాశ పక్షులకు అవి ఆహారం. అది చాలా విస్తరించి అనేకమైన పక్షులకు అవి ఆహారంగా మార్చబడతాయి. ఆ ఫ్రూట్స్ని అవి కాస్తుంది. 40 సంవత్సరాల తర్వాత అవి మొదలవుతుంది ఫ్రూట్స్ని, అంటే ఫలించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అది ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. దీని లక్షణం మనం కూడా ఈరోజు తీసుకుని, ప్రభా నేను నీలో పుట్టడం అంటే ఏంటి? క్రొత్తగా జన్మించిన వారే. ఈ మాట కూడా ఉంటుంది. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అనే మాట ఉంటుంది. మీకు తీసారా? మళ్ళీ చదవనా? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా. మనం క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వాళ్ళమై మనం ఏం చేయాలంట? నిర్మలమైన వాక్యం అనే పాలు వంటి వాక్యం ద్వారా మనము ఎదుగుతూ ఆ పాలను ఏం చేయాలంట? ఆపేక్షించాలి. అప్పుడు ఎదుగుతాం, లేకపోతే ఎందుకు ఎదుగుతాం? వాక్యం వినము, వాక్యము చదవము, వాక్యానికి లోబడము, వాక్యానుసారంగా జీవించము, అయితే ఇంకెదుగుదలేది. అటువంటి వారు ఎదగడం అనేది అసంభవము. ఎవరైనా సరే వాక్యం వినకుండా, మందిరానికి రాకుండా, వాక్యాన్ని ధ్యానం చేసుకోకుండా, బైబిల్ చదవకుండా, అసలు వాక్యం వినకుండా చెవులు మూసుకునేవారు కొంతమంది ఉంటారంట. అటువంటి వారికి ఎదుగుదల అసాధ్యము. వాక్యం అనే పాల వలననే నూతనముగా జన్మించిన వారు ఎదుగుతారు అని ఇక్కడ పేతురు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎదగాలంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క నిర్మలమైన పాలను ఆసక్తితో ఆపేక్షించాలి. విశ్వాసములో ఎదగాలి, వాక్య ధ్యానములో ఎదగాలి, ఇంకా ప్రార్థనలో. ఇవి లేకుండా మనం ఎదుగుతున్నాం, మేము చాలా బాగున్నాం, ఇప్పుడు నేను మారిపోయాం, చాలా చక్కగా ఉన్నాం అనుకోవడం అది అసాధ్యము. కాబట్టి మనం అనుదినము ఎదుగుతున్నామా లేదా? మస్తకి వృక్షాలలాగా ప్రభువు మనకు పేరు పెట్టుకున్నారు చక్కగా. ఆ ప్రభువు పేరు పెట్టుకున్నట్లుగా మనము నీతి అనే మస్తకి వృక్షాలలాగా ఉన్నామా లేదా అనేది ప్రతిరోజు మనము చెక్ చేసుకుంటూ మన ఆత్మీయ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అలా ఎదిగితే ఏంటంట మనకి ఫలితం అంటే అనేక గాలి తుఫాను వస్తూనే ఉంటుంది. భూమి మీదకి వచ్చినాయా? ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయా లేదా? ఒక చర్చ్ అంతా మునిగిపోయింది. చాలా చర్చిలు మునిగిపోతే కొంతమంది మత ఛాందసవాదులు ఏమంటున్నారంటే, మీ దేవుడు ఆ చుట్టూ కూడా చేపెట్టేలా ఆపలేకపోయాడా? నీరుని ఆపలేకపోయాడా? అది వస్తుందని మీకు ముందు చెప్పలేదా? చెప్పాలి కదా, మీ దేవుడు మాట్లాడే దేవుడు అంటారు కదా అని. మరంతా కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు అవన్నీ కూడా మాటలని యూట్యూబ్లో పెడుతూ విశ్వాసులకు ఫోన్ చేసి అడుగుతూ, మీ దేవుడు కాపుదలు ఇవ్వలేదా, మీ దేవుడు కాయలేదా అని అడుగుతున్నాడు. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొట్టుకుపోతూనే ఉంటాము. భూకంపాలు వచ్చినప్పుడు వారు వీరు అని ఏమి లేదు. సూర్యుడి కింద ప్రతి ఒక్కరూ అంతా ఏం జరుగుతుందో అది మనుషులందరికీ జరుగుతుంది.
సూర్యుడిని దేవుడే తయారు చేశాడు. అది నీతిమంతుల మీద ఉదయిస్తుంది, అనీతిమంతుల మీద కూడా ఉదయిస్తుంది. వారి పొలం మీద వర్షం పడుతుంది, మన పొలం మీద కూడా వర్షం పడుతుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందరూ కూడా కొట్టుకుని వెళ్ళిపోతారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభువు అంటాడు, 10,000 మంది మీ పక్కన పడినా, మీ ప్రక్కన పడినా మీకు అపాయం ఏమీ కూడా రాదు. కొన్ని సందర్భాల్లో భూమి మీద ఇంకా నీకు పని ఉంది అనుకుంటే ఆయన ఆపుతాడు. భూమి మీద ఇంకా నీవు ఫలించే చెట్టుగా ఉండి అనేకులకు ఫలభరితంగా నీవు ఉండాలి అంటే ఖచ్చితంగా నిన్ను అక్కడ ఉంచుతాడు. అలాంటి తుఫాను ఆటుపోట్లు వచ్చినప్పుడట ఈ చెట్టు అస్సలు చెక్కు చెదరదంట. ఎందుకని? అది బాగా భూమిలోనికంటూ వేరు తన్నుతుంది. అంత మాత్రమే కాదు కానీ వీటికి యూనిటీ చాలా ఎక్కువ. ఎక్కడెక్కడ ఈ చెట్లు ఉన్నాయో ఇది భూమిలో నుంచి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు వేర్లకి పెన వేసుకుని ఉంటుందంట. ఇంకెక్కడ పడిపోతుంది అది? ఎక్కడ నీటి సారం ఉందో అక్కడికి వేర్లన్నీ వెళ్ళి అక్కడ నుంచి సారం తెచ్చుకుంటాయంట. చిన్న చిన్న చెట్లు ఎక్కడైతే మొలిచాయో దానికి ఇవి సప్లై చేస్తాయంట నీరు. తెలుసా మీకు అది? ఎంత మంచి లక్షణాలు కదా ఇవన్నీ. ఈ చెట్టుకున్న లక్షణాలు మనం వింటే మన లక్షణాలు ఇలా ఉన్నాయా? చిన్న చిన్న అప్పుడప్పుడే ఎదుగుతున్న దానికి దీని నుంచి నీరు సప్లై చేసి, దీని నుంచి సారం సప్లై చేసి, అసలు ఏ డ్రైగా ఉండేటువంటి ఆ సీజన్లో కూడా ఈ వేర్ల నుంచి ఆ వేర్లకి సప్లై జరుగుతూ ఉంటుందంట. ఎంత బాగుంది కదా విన్నప్పుడు. అలా అనేకులను మనం ఆదుకునే వారముగాను. మరి ఇప్పుడు నిజమే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎంతమంది ఆ యొక్క మరి క్రిస్టియన్ వాళ్ళందరూ, మరి అనేక సంస్థల వాళ్ళందరూ, దేవుని సేవకులందరూ మరి వెళ్ళి ఆదుకుంటున్నారు కదా. ఈ చెట్లన్నీ వెళ్ళాయి కదా, అనేకమైన సహాయం సహకారాలు అందిస్తున్నారు కదా. అది వారికి కనబడడం లేదు. వెళ్ళి ఏం చేస్తున్నారు? ఈ పెద్ద చెట్లన్నీ చిన్న చెట్లకి అక్కడ ఈ యొక్క సప్లై చేస్తూ ఉన్నారు. అదే వాళ్ళే నీతి అనే మస్తకి వృక్షాలం అంటే వాళ్ళమే మనం. కాబట్టి అలాంటి సపోర్టు ఈ యొక్క వృక్షాలు ఎదిగిన వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఎవరైతే కొంచెం కొంచెం విశ్వాసంలో పడిపోతున్నారో వాళ్ళని బలపరచడం, మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం. ఎదుగుదల లేనటువంటి చెట్లను కూడా మనం పట్టించుకోవడం, ఇంకా చిన్నగా ఉన్నటువంటి చెట్లను పట్టించుకోవడం, వాటికి మనం సహాయం చేయడం చేయాలి. మన మటుకు మనం ఎదుగుతూనే ఉండాలి. 300 సంవత్సరాలు మనము ఎదుగుతూనే. అంటే హానోకు దేవునితో నడిచాను. ఎన్ని సంవత్సరాలు? హల్లెలూయా. ఎంత కంపారిజన్ ఇక్కడ మీకు కనబడుతుందా? కనబడుతుంది. అంటే దేవునితో నడుస్తారు, దేవునితో వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటారంటే ఈ యొక్క మస్తకి వృక్షాలలాగా బలంగా ఉంటారు. దాని మీదకి తుఫాను వస్తుంది, గాలివాన్లు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, మనమేమి కూడా పడిపోము. మన జీవితంలోనూ కూడా రోగాలు వస్తాయి, భయంకరమైన శోధనలు వస్తాయి, భయంకరమైన అప్పులు వస్తాయి. మనం అనుకోలేని రీతిలో ఉపద్రవం ఎప్పుడు ఎలా ఎవరిని. ఈరోజు చూడండి, అక్కడ ఇళ్ళన్నీ పడిపోయినాయి. వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి ఇది అది చిన్న చిన్న సహాయం చేయగలదు, వాళ్ళ ఇల్లులు క్లీన్ చేయగలదు, ఈ రోజుకి సరిపడా బియ్యం ఇవ్వగలదు, పోనీ ఒక వారం రోజులకు సరిపడా వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్స్ అన్నీ కాలిపోయినాయి, బండులు అన్నీ కూడా పాడైపోయినాయి, టీవీలు పాడైపోయినాయి, అసలు వెజల్స్ అన్నీ కొట్టుకుని వెళ్ళిపోయినాయి, ఇల్లు పడిపోయింది. వాళ్ళు ఎన్ని లోన్లు పెట్టి కట్టుకున్నారో ఆ ఇల్లు. తెలుసా? మరి మనకేమన్నా తెలుసా? ఈరోజు అలాంటి ఉపద్రవాలు సడన్గా కూడా రావచ్చు. కానీ అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తప్పకుండా మనకి చాలా, మనం పడిపోమంతే, ఆత్మీయంగా పడిపోలేని వాళ్ళకి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడని. మీరు ఎదుగుతూ ఉంటే నేను సహాయం చేస్తాననే వాగ్దానమే ఉంది దీంట్లో. మీరు ఎదుగుతూ ఉంటే మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాక్యంలో ఎదిగితే, మీరు ప్రార్థనలో ఎదిగితే, మీరు విశ్వాసంలో ఎదిగితే, ఎన్ని ఉపద్రవాలు చుట్టూ వచ్చినా మనల్ని కాపాడుటకు ఆయన దూతలకు ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడు. వారు వచ్చి మనకి సహాయం ఖచ్చితంగా చేస్తారు. ఆ దూతలకి ఎవరు తెలుసయ్యా అంటే ప్రతిరోజు మందిరంలో కనబడే వాళ్ళే తెలుసు. ఒప్పుకుంటారా? తెలియాలి కదా. నీకు సహాయం చేయాలంటే ప్రతిరోజు ఆయన స్తుతించేవారే తెలుసు వాళ్ళకి. ప్రతిరోజు వాక్య ధ్యానం చేసేవాళ్ళే తెలుసు వాళ్ళకి. మన కొరకు ఏర్పాటు చేయబడిన వారు మనకి ఖచ్చితంగా సహాయం చేయడానికి ఆయన పంపిస్తారు. ఆశ్చర్యకరమైన సహాయం మనకు దొరుకుతూ ఉంటుంది. మనకి ఇవన్నీ కనబడవు కంటికి, కానీ ఖచ్చితంగా దేవుడు సహాయము చేయుటకు మనకి ఆజ్ఞాపిస్తారు. ఆయన దూతలకి ఎవరికంటే సహాయం చేస్తారు? వారు ఎరిగిన వారికే సహాయం చేస్తారు. కాబట్టి వారెవరయ్యా అంటే అనుదినము ఆయనతో సహవాసం చేస్తూ రోజు రోజుకి ఎదుగుతూ ఉండేవాళ్ళు. కొంతమంది ఉంటారు మందిరంలోనే ఉంటారు. కీర్తన 58:8లో ఉంటారు వాళ్ళు. తెరవండి ఒకసారి, వాళ్ళ పేరేంటో చూద్దరు కానీ. కీర్తన 58:8 వాళ్ళు కూడా ఉంటారు మందిరంలో. వాళ్ళ పేరు చూస్తే మీకు ఎంత నచ్చుతుందో. ఏం పేరు? నత్తలు అన్నమాట. కొన్ని నత్తలు ఉంటాయి చర్చిలో. ఇక వాళ్ళు అసలు మందిరానికి వచ్చేదే ఆ మెట్లు ఎక్కుతూనే నత్త నడకే.
అమ్మో టైం అయిపోయిందా అని పరిగెత్తేది లేదు, ఎప్పుడో వచ్చామో ఏమనుకుంటామో లేదు. అసలు ఇంకెలా నడుస్తారంటే వాళ్ళు నత్తలు, కరిగిపోయిన నత్తలు అంట. వాళ్ళు కూడా మరి మనుషులతోనే పోల్చారు ఇక్కడ. వారు కరిగిపోయిన నత్త నడక అంటారు. ఐడియా ఉందా మీకు? ఏంటి నత్త నడక నడుస్తున్నావు, త్వరగా నడు అంటారు ఊర్లో కదా. ఆ పోలికలన్నీ బైబిల్లో కూడా ఉన్నాయి చూసారా. నత్త నడక అంటే ఏంటంటే పెళ్లి కూతురులా నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ స్ట్రైట్గా కూడా నడవదు. నత్త నడక ఎప్పుడైనా చూసారా మీరు? ఇలా వంకర టెంకరగా నడుస్తుంది అది. అసలు తిన్నగా ఉండదు, దానికి అసలు స్థిరం లేదు, తిన్నగా నడవదు అది. మనల్ని ఎలా నడవమంటున్నాడు దేవుడు? తిన్నగా నడవాలి. మీ మార్గాలు తిన్నగా ఉండాలి. వంకర మార్గాలలో మీరు నడవకూడదు, వంకర టింకరగా ఎదగకూడదు. కొన్ని చెట్లు ఎదిగినట్లు వంకర టింకర బుద్ధులు మనకి వద్దే వద్దు. నత్తలాగా అసలు నువ్వు కొందరట ఇంకా అలాగే ఉంటారు, చర్చిలో ఉంటారు వాళ్ళు. మనం ఎదుగుతూనే ఉంటాం, మనం ప్రార్థనలకు వస్తూనే ఉంటాం, వాళ్ళందరూ పిచ్చోళ్ళే అనుకుంటూ ఉంటారు వాళ్ళు. మనల్ని చూసినప్పుడు వాళ్ళకి వెటకారంగా ఉంటుంది, మనల్ని చూసినప్పుడు వాళ్ళకి తప్పదు, వాళ్ళకి బోల్డ్ కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అందుకు వెళ్తున్నారు వాళ్ళు. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటారు. మేము వెళ్ళకపోయినా సరే లాస్ట్లో వచ్చేది మేము పొందేసుకున్నామని చెప్తుంటారు మళ్ళీ వచ్చి. అంటుంటారా? అది కుదరదండి. దేవుని సన్నిధిలో లెక్కలు ఉంటాయి. అసలు లెక్కల మాస్టర్ గారు మన దేవుడు. అసలు మన దేవుడి పేరే లెక్కల మాస్టర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు లెక్కలు వేస్తూనే ఉంటాడంట. మెనే టెక్కలు ఫార్సన్ అంటాడు అంతే. అంటే ఏంటి? నేను నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి, మన విషయంలో కూడా లెక్కలు చూస్తాడు. రోజు లెక్కలు వేసుకుంటాడు ఆయన. ప్రతిరోజు లెక్కలు వేసుకునే లెక్కల మాస్టరే మన దేవుడు. నత్తలు ఎన్నున్నాయో లెక్కలు వేసుకుంటాడు. ఆ తర్వాత మస్తకి వృక్షములు ఎన్నున్నాయో లెక్కలు వేసుకుంటాడు ఆయన. అగ్నితో రగిలే పొదలు ఎన్నున్నాయో లెక్క వేసుకుంటాడు ఆయన. అన్నిటికీ లెక్కలు ఉంటాయి. నిన్నటి దినాన మన ఆదివారం కూడా మన మీదకి అభిషేకము దిగి వచ్చినప్పుడు మీలో కొంతమంది ఆత్మను పొందుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. మాలో నుంచి బలహీనతలు బయటికి పోవాలి అని ఆశపడ్డారు. ఇప్పుడు చాలామంది మనకి ప్రశ్నలు అడుగుతారు. అలా వారు గెంతులేయడం ద్వారా, అలా వాళ్ళు పడిపోవడం ద్వారా, అలా వాళ్ళు కేకలేయడం ద్వారా ఏమి ఉపయోగము అని అడుగుతుంటారు కొంతమంది. మనల్ని కాదు, వేరే వాళ్ళని అడిగారు. ఏం ఉపయోగము? వారి మీదకి అభిషేకం వచ్చింది, వారు మాలో నుంచి బలహీనతలు పోవాలి అన్నప్పుడు ఆ బలహీనతలు పోయాయి, అది ఉపయోగం. అభిషేకము వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మను పొందుకున్నారు, అది ఉపయోగం. పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల ఇంక ఉపయోగం ఏంటి అని అడిగితే అసలు అది కూడా తెలియని క్రైస్తవులు అయితే మనం ఏమి కూడా చెప్పలేము. ఆత్మ లేకపోతే అసలు నా వాడేగాడు వాడు అన్నాడు దేవుడు. ఆత్మ సంబంధమైన విషయాల మీద వాళ్ళు మనస్సు నిలుపుకొని అది రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. ఇక మాకు ఏ లోపము లేదు, మాకెందుకు వాళ్ళు అంత గట్టిగా చప్పట్లు కొడితే, మాకెందుకు లిల్లీ గారు మీనా గారు అంత గట్టిగా పాడితే, మేము కూర్చున్న చోట అబ్బా ఎంతసేపు నుంచోబెట్టారు అని కొన్ని నత్తలు కూర్చుండిపోతుంటాయి అక్కడక్కడ. వారు కరిగిపోయిన నత్తలు లాంటి వాళ్ళని కొంతమంది గురించి చెప్పారు. అప్పుడు అవి ఏం చేస్తాయంట? పగటిపూట పనిచేయవు, రాత్రి లేస్తాయి. రాత్రికి సంబంధించి, చీకటికి సంబంధించినవి అవి. రాత్రి లేచి మళ్ళీ పొద్దున్న అయ్యే వరకు తింటూనే ఉంటుంది. తెలుసా మీకు సంగతి? తిండిపోతూ నత్త అపవిత్రమైనటువంటి జంతువుల లిస్టులో రాశారు బైబిల్లో. నత్త అది తిండిపోతుంది. రాత్రి లేచిన దగ్గర నుంచి ఇంక చీకటి పడిన దగ్గర నుంచి తినడం మొదలు పెడితే పొద్దున్న వరకు తింటూనే ఉంటుంది. ఎవ్వరికీ ఉపయోగకరంగా లేదు. ఇప్పుడు ఈ నత్త సంగతి ఏంటంటే ఇది తిండిపోతూ, లేజీ, అసలు ఎవ్వరికీ ఉపయోగం లేనిది. దాని గూట్లో అదే ఉంటుంది. అమ్మో ఎవరి గురించో నాకెందుకు, వాళ్ళకు ఒంట్లో బాగాలేదా నాకెందుకు, వాళ్ళ ఇంట్లో అలా అయ్యిందా నాకెందుకు బాబు, నేను నా షెల్లోనే ఏం చేస్తుందంటది, దాని షెల్లోనే నేను నా గూట్లో నేను ఉంటాను, నాకెందుకు, బాగా జరిగింది వాళ్ళకి. అయినా కానీ లొకమా సిస్టర్ ప్రార్థన చేసేస్తారులే. నువ్వు చేయవా? మరి నీకెందుకు స్వస్థత ఇచ్చారు దేవుడు? మరి నిన్నెందుకు ఇంకా బ్రతికే ఉంచారు దేవుడు? మరి నీకెందుకు ఆరోగ్యంతో ఉంచాడు దేవుడు? నీ పని లేదా? మరి నీకు పని లేదా అంటే, మా మటుకు మేము చాలా బాగున్నాం, మేము మా పిల్లలు, మేము మా భర్త తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా. ఈ జీవితాలు నత్త జీవితాలు ఇవి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంకొకరికి ఉపయోగపడలేని జీవితం కూడా జీవితమేనా? కాదని చెప్పాలా? అవునని చెప్తారా? కాదు. ఇంకొకరికి మనం ఉపయోగపడాలి, సపోర్ట్ చేయాలి, వారిని లేవనెత్తాలి. వారి కష్టంలో ఉన్నప్పుడు నువ్వేమి ఇవ్వలేకపోవచ్చు నీ డబ్బులు, అట్లీస్ట్ నువ్వు ఉపవసించి వారి కొరకు ప్రార్థించాలి. వారు లేవనెత్తబడ్డారా లేదా అని వాళ్ళ యోగక్షేమాలు నువ్వు సంఘంలో వచ్చి కనుక్కోవాలి. ఇంకా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా? పాస్టమ్ గారు మా ఇల్లు చాలా దూరం అయిపోయింది, మేము రాలేకపోతున్నాం కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి మేము ప్రార్థన చేస్తాం, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అని అడగాలి. అప్పుడు వాళ్ళు నత్తల లిస్టులోనికి
వెళ్ళరు. లేకపోతే దేవుడు మరి ఆ లిస్టులోనే వేసుకుంటారు. చెప్తున్నారు ఇక్కడ. మస్తకి వృక్షాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ మందిరంలో. మనల్ని చూసి దేవుడు చాలా సంతోషపడుతూ ఉన్నాడు, చాలా ఆనందిస్తూ ఉన్నాడు ఆయన. మీకు చెప్తే కొన్ని దర్శనాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పుడు మనం అందరం బలహీనతలు విడిచిపెట్టాలని ప్రార్థనలో, ఆఖరి అభిషేక ప్రార్థనలో చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి రిసీవ్ చేసుకుంటున్నప్పుడు పైనుంచి కొన్ని చేపలు వచ్చినాయి అంట. ఫిష్ పైనుంచి చేపలు వచ్చినాయి. పైనుంచి అంటే పైన ఏముంది? దేవుని దగ్గర నుంచి, ఆకాశంలో నుంచి చేపలు పంపించారంట దేవుడు. కొన్ని వచ్చి మీలో నుంచి విడిచిపెట్టినటువంటి ఆ బలహీనతల్ని, అవి ఏవేవో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాగా ఉన్నాయన్నమాట, బయటకు వస్తున్నాయి. అవి వచ్చి ఇవి తినేసి వెళ్ళిపోతున్నాయంట. ఎంత గొప్ప దర్శనం కదా అది! అక్కడికక్కడే జరిగిపోతుంది. అక్కడికక్కడే నువ్వు విడిచిపెట్టడం, వెంటనే అది మళ్ళా మీ శరీరంలోనికి వెళ్లకుండా అది తినిపోతుంది. అది ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నిజంగా అది ఆనర్ చేసి, నిజంగా నీవు విశ్వాసంతో గనక, అసలు ఎవరు నన్ను పక్కన చూస్తే నాకేంటి, నా బలహీనత నేను విడిచిపెట్టుకోవాలి, అభిషేకం అంతా ఎదరే ఉంది, అయ్యో నేను ఇక్కడ ఉండిపోయానని ఎవరు పరుగులు పెట్టుకుని వస్తారో, ఎవరు దాన్ని రిసీవ్ చేసుకుంటారో, ఎవరు దాన్ని విడిచిపెడతారో, ఖచ్చితంగా అక్కడ సొల్యూషన్ ప్రభువు చూపిస్తూ ఉన్నారు. అప్పుడు విడిచిపెట్టబడిన మీరు చెప్పాలి మళ్ళీ వచ్చి, సిస్టర్ గారు ఇదిగో నాలో ఈ లోపం మొన్నటి వరకు ఉండేది, నేను దీని గురించి ప్రార్థించాను, నాకు ఈరోజు నేను అలా లేదు. సునీత ఒకరోజు మంచి సాక్ష్యం చెప్పింది. అవును, నేను ముందు సణుగుడుతో ఉండేదాన్ని, మా హస్బెండ్ మీద సణిగేదాన్ని, నాకు ఏదైనా నచ్చకపోతే సణిగేదాన్ని, నీ సణుగుడు వల్ల దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్ళట్లేదు అని దేవుడు ఎప్పుడైతే నాకు చెప్పారో, నేను ఇంటికి వెళ్ళి ఉపవసించి ప్రార్థించాను. ఆ రోజు నుంచి ఎలా ఉండేదో సణుగుడు నేను మర్చిపోయాను ఆమె. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప సాక్ష్యం అనిపించింది నాకు. ఇప్పుడు ఎలా ఉందని అడిగాను కొన్ని రోజుల తర్వాత. మరలా అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు వచ్చేస్తుందా అన్నాను. లేదు సిస్టర్ గారు, అసలు ఆ సణుగుడు అంటే ఎలా ఉండేదో నేను మర్చిపోయాను. నాకు ఇది చాలా నచ్చింది ఈ సాక్ష్యం. అంత ఈజీ కాదండి అది. ఒకసారి నోరు అలవాటు పడితే తిట్లకి, సణుగుడికి అసలు అంత ఈజీ కాదు. ఓకే, మళ్ళీ తర్వాత బలహీనతలు అనేవి పోతుంటాయి, వస్తుంటాయి. మొన్నే విన్నాను అని స్వాతి లాంటి అమ్మాయి వచ్చి చెప్తుంది, లేదు లేదు పాస్టర్ అమ్మగారు అదిగో మనం విన్నాను ఆవిడ సణుక్కుంటుంది అంటే వస్తాయి కూడా. జనరల్గా చెప్తున్నా, అది రాకుండా కూడా మనము వాక్యముతో కంచె వేసుకోవాలి. అనుదినము సహవాసములో నిలిచి ఉండాలి. దానికి అవసరమైన పెస్టిసైడ్స్ వాడాలి. ఆ చెట్టు మంచిగా ఎదగాలంటే వాడాలా, ఆ మందులు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ చీడపీడ మన దగ్గరికి ఖచ్చితముగా రాకుండా ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము ఈ వృక్షాల వలె ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి ఈ యొక్క చెత్త చెదారము, ఈ బద్ధకము, ఈ దుష్టత్వము, ఈ స్వార్థము, ఈ యొక్క ఇవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటి నుంచి మేము బయటికి రావాలయ్యా. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మోనీయులు, మేయోనీయులు, షేయూరు మన్యపు వాళ్ళు ముగ్గురు వచ్చేస్తున్నారంట. వాళ్ళు ఎవరెవరు? శరీరాశ, నేత్రాశ, వాటికే సాదృశ్యం ఆ 3 జాతుల వాళ్ళు. మోయాబీలు బహుగర్విష్ఠులు అని రాయబడి ఉంటుంది. జీవపు డంబం గలవారు వాళ్ళు. వీళ్ళు వచ్చేస్తున్నప్పుడు వెంటనే ఆయన ఉపవాసం ప్రకటించుకొని, వెంటనే ప్రజలకు ఉపవాసం ప్రకటించి, వెంటనే దేవుణ్ణి ఆశ్రయిస్తే, నీవు కాదు యుద్ధం చేసేది, నీ తరఫున నేనే. హల్లెలూయా! ఇందాక అదే చెప్పాను నేను. మీరు ఇలా గనుక మస్తకి వృక్షంలాగా ఎదుగుతూ ఉంటే, మీరు వాక్యంలోనూ, దేవునిలోనూ, ప్రార్థనలోనూ, విశ్వాసంలోనూ ఫలిస్తూ ఉంటే, యుద్ధము మీది కాదు, ఆయనది. ఎన్ని వచ్చినా ఇది మీకు కాదు, సంబంధించింది మీకు కాదు. ఇంట్లో రోగమున్నా మీకు సంబంధం లేదు, ఆయన స్వస్థపరుచుకుంటాడు. ఇంట్లో అప్పున్నా నీకు సంబంధం లేదు, ఆయన తీర్చుకుంటాడు. అసలు నీకు ఏం జరిగిపోతున్నా ఇంట్లో పరిస్థితి నీకు సంబంధం లేదమ్మా. నీవు అక్కడ కూర్చొని ఏం చేయాలి అక్కడ? హల్లెలూయా! వీళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి కత్తులు తీయండి అంటలేదు, యుద్ధానికి అదిగో అక్కడ వార్మప్ చేయండి సైనికుల్ని అనడం లేదు, పాటలు పాడే వాళ్ళని వార్మప్ చేయండి అంటున్నాడు. గొంతులు సరిచేసుకోండి, గాయకుల యొక్క వాయిద్యాలు అంటే ఏమంటే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళ యొక్క ఆ యొక్క వాయిద్యాలన్నీ సరి చేసుకోండి అని చెప్పాడు ఆయన. సరే, అవన్నీ రెడీ చేసుకున్నారు వీళ్ళు. అవన్నీ రాత్రికి రెడీ చేసుకొని వీళ్ళందరూ బయటికి బయలుదేరి వెళుతున్నప్పుడు అప్పుడు ప్రభు చెప్పాడు యుద్ధము. అది ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా! ఇప్పుడు ఇది చెప్తున్నా నేను. ఎదుగుతూ ఉన్నారు మీరు, ఇదిగో ఇలాంటి రకరకాల టఫ్ సిచ్యుయేషన్స్ వచ్చాయి.
ఇప్పుడు ఏం చేయాలో ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. మీరు జడవవలసిన అవసరత లేదు, మీరు దిగులు పడవలసిన అవసరత లేదు, మీరు ఏమి యుద్ధం చేయాల్సిన అవసరత లేదు. మీ తరఫున ఆయనే యుద్ధం చేస్తాడని చెప్పగానే యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశారట దేవుడికి. హల్లెలూయా. అది భయము భక్తి అంటే. ఓహో దేవుడే చేసేస్తాడా, సర్లే అయితే ఆయన వెళ్ళి నువ్వు యూట్యూబ్ చూసుకోవడం, పడుకోవడం, తినడం ఇది కాదు. ఆయన వెంటనే ఒబీడియన్స్. దేవుడు నాకు సహాయం చేస్తాడయ్యా, నువ్వెంత గొప్ప దేవుడవయ్యా. హృదయాంతరంగాలలో నుంచి వచ్చి సాష్టాంగపడి ఆయన దేవునికి నమస్కారం చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా దేవునికి నమస్కారం చేసి 19వ వచనం చూడండి. అక్కడ లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను హల్లెలూయా చేయాల్సింది. అది గొప్ప శబ్దముతో మన దేవుణ్ణి స్తుతించుట. హల్లెలూయా. ఇది మనం చేస్తూ ఉన్నాం కదా అనుదినం కూడా. అంటే అదే చెప్తున్నాను నేను. అది భక్తి తెలియని వాళ్ళకి, సూత్రం తెలియని వాళ్ళకి ఆత్మ సంబంధులు కాని వాళ్ళకి, శరీర సంబంధులకి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అబ్బాయి గోలేంటి, అస్తమాను ఈ పాటలేంటి బాబాయ్, లకుమా సిస్టర్ గారి చర్చలు ఎంతసేపు, మరీ గంట సేపా? అవును, మరి ఇంటి దగ్గర కూర్చో తెలుస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకుని ఆ గంటసేపు ఆరాధనలోనే కూర్చుంటావు నువ్వు. ఆ గంటసేపు ఆరాధించే వాళ్ళు మస్తకి వృక్షాలు. వాళ్ళు అలా నిలవబడి నిటారుగానే ఉంటారు. హల్లెలూయా. వారికి సమస్య వచ్చినప్పుడు నీవు చూసుకోవలసిన అవసరత లేనే లేదన్నాడు ఆయన. అసలు నువ్వు చూసుకోవాల్సిన అవసరత లేదు యెహోషాపాతు. నువ్వేం చెయ్యొద్దు, నువ్వు జనరల్ ప్రేయర్ చేసుకో, నువ్వు రేపు నిలవబడండి చాలు, నీ తరఫున నేనే యుద్ధము చేస్తాను. ఇది చాలా పెద్ద విషయం అండి. ఇది వీళ్ళందరూ బయలుదేరి వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏమని స్తుతిస్తున్నారంట, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుట వారికి అంతే. ఆ పదాలు చెప్తూ స్తోత్రం చేయడం నియమించారంట. 22కి వచ్చేయండి వచనం. వారు పాడుటయు స్తుతించుటయు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, షేయీరు మన్యపు వాసుల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. ఒకడికొకడు చంపుకొని చచ్చిపోయారు వాళ్ళు హతులయ్యారు. వీళ్ళందరూ అక్కడి నుంచి ఒక లోయ దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ వాళ్ళందరూ చచ్చి పడి ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ చచ్చి పడి ఉండాల్సిన లోయ అది, తెలుసా మీకు? 3 రాజులు దండెత్తి వచ్చి వీళ్ళని చంపేస్తే వీళ్ళందరూ చచ్చి పడి ఉండవలసిన లోయలో శత్రువులు చచ్చి పడి ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము పోగు చేసుకోగలిగినంతగా పోగు చేసుకుని ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. బెరాకా లోయ అంటే కిందన ఫుట్నోట్ చూడండి. హల్లెలూయా. ఎక్కడంట మరలా వాళ్ళు కూడారు? స్తుతించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి మస్తకి వృక్షాల యొక్క విలువ. మస్తకి వృక్షం అన్ని విషయాలలో మీరు క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి తప్ప నత్త జీవితం మనకి వద్దే వద్దు. తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇది వీళ్ళ ఇంట్లో వీళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటాం కదా. అది నేను, నా పిల్లలు, నా భర్త బాగుంటే అంతే చాలు అనుకున్నది కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ షెల్లో చచ్చిపడి ఉంటుందంట. కొన్ని రోజుల తర్వాత చూస్తే వారు కరిగిపోయిన నత్తవలే, ఇంకేముంది కరిగిపోతే దాని లోపల కరిగిపోయి ఒట్టి షెల్ దొరుకుతాయి కదా మనకి సముద్రం దగ్గర. లోపల వాళ్ళ జీవితాలు ఏమి కూడా లేవండి. ఉన్నామనుకుంటారు కానీ వారు ఉన్నవారు కారు. దేవుడు చెప్తున్నాడు వారు బ్రతుకున్నారన్న పేరే కానీ వారు మృతులు. సంఖ్యలో వాళ్ళు ఉంటారేమో కానీ వారు మృతులు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలా? ప్రభా నేను ఎదుగుతూనే ఉండాలి, ఆగిపోవడానికి వీల్లేదు. ఏ పరిస్థితి అయినా, ఏ గాలి తుఫానైనా, ఏ వానైనా, ఎట్టి పరిస్థితులు నా మీద వచ్చినా నాకు భయము లేదంతే. నేను ఎదగాలంతే. నీవే చూసుకుంటావయ్యా. నేను నీ పనిలో ఉన్నా. నేను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, విశ్వాసంలో ఎదుగుతాను. ఈ పరిస్థితులు నన్ను కృంగజేసేసాయండి. ఇదివరకు నేను బాగుండేదాన్నండి, ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నానండి, ఇన్ని వచ్చేస్తే ఎన్నని చేయగలనండి. అదంతా బహానాలు, చెత్త, శోధకుడు యొక్క మాటలు. అవన్నీ మనవి కావు. దేవునిలో ఉన్న వారికి ఇవేమి కూడా పనిచేయవు.
వాళ్ళు అదొక రకమైనటువంటి దేవునితో సంబంధం కలిగిని వాళ్ళు ఏం చేస్తారంటే దైవిక ఆనందంలో వెళ్ళిపోతూ ఉంటారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్న చెరసాలలాగా లేదంట వాళ్ళకి, అలాంటి ఆనందంలో వెళుతూ ఉంటారు వాళ్ళు. మనల్ని చూసి మనుషులు అంటారు వీళ్ళు పిచ్చోళ్ళు, ఏం చింతలేదా వీళ్ళకి, ఏం బాధ లేదా, ఇలా ఉన్నారేంటి వీళ్ళు, అసలు ఏంటి వీళ్ళు ఆలోచించుకోరు. ఆ తర్వాత మనకి సమస్యలు తీరిపోతాయి కదా. అమ్మో వారు కాబట్టి తట్టుకున్నారు, హల్లెలూయా, వారు కాబట్టి జయించారు, మేమైతే అప్పుడే అయిపోదాం. ఈ సాక్ష్యం మనం వింటాము, హల్లెలూయా. ఇట్టి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. ఈ కొన్ని మాటల్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. దేవా, ఈ కొన్ని మాటలు మా వినికిడిలో దీవించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. చిన్న ప్రార్థన వాక్యం కోసం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు నాయన. ఇక్కడ కూర్చున్నా మేము యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి వారు ఈ వాక్యంకి రెస్పాండ్ అవ్వడానికి ప్రభువా, ఈ వాక్యం లోతుల్లోనికి వెళ్ళడానికి, ఆత్మశక్తితో వాళ్ళు ఎదగడానికి, దేవా నీ వైపు చూడడానికి, నీ మీద ఆధారపడడానికి, నిన్ను ఆశ్రయించడానికి ప్రభా, మా దేవుడు ఉన్నాడని ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి, యుద్ధము యెహోవాదని నీ చేతులకు అప్పగించడానికి అవసరమైన కృప ఇప్పుడే మాకు వారికి దయచేయండి ప్రభా. నీ ఆత్మ సహాయంతో మేము ముందుకు వెళుతున్నాం ప్రభా. మా దేవుడు సజీవుడయ్యా, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడయ్యా, మా దేవుడు గొప్పవాడయ్యా, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడయ్యా. ప్రతి వ్యాధి పారిపోవునుగాక, ప్రతి శోధన పారిపోవునుగాక, ప్రతి అప్పు పారిపోవునుగాక, ప్రతి కీడు పారిపోవునుగాక, ప్రతి అనారోగ్యము పారిపోవునుగాక. గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగునుగాక. విశ్వాసము గల వారమై ముందుకు నడుచు కృప మాకు దయచేయమని, ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి స్థిరమైన మనసు నూతనముగా ఇవ్వమని, ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.